మాకు భేషజాలు లేవు, ప్రజల కోసమే మెట్టు దిగినాం, రాజకీయాల కోసం కాదు, అభివృద్ధి కోసం భవిష్యత్తులోనూ కేంద్రాన్ని అడుగుతూనే ఉంటాం, సహకరించకపోతే కొట్లాడుతాం. కేంద్రంతో గత ప్రభుత్వం గిల్లి కజ్జాలు, అందుకే పలు ప్రాజెక్టుల్లో జాప్యం జరిగింది. ప్రజల సమస్యలను పక్కన పెట్టిన నాటి పాలకులు మేం అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి రక్షణ భూముల సమస్యను పరిష్కరించాం. ఎలివేటెడ్ కారిడార్ భూమి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. మొత్తానికైతే భేషజాలు మాకు లేవు, కేంద్రము రాష్ట్రంకు సంబంధించిన విషయంలో మేము కేంద్రంతో ఫైట్ చేసే ప్రయత్నం చేసేది ఉంటే, కేంద్రంతో మేము గొడవ పెట్టుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా మనకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది ఎవరైనా చేయాల్సిందే. లాస్ట్ టైం కేసీఆర్ కూడా నరేంద్ర మోడీని కలిసిండు. ఈరోజు గిల్లి కజ్జాలు పెట్టుకున్నారు అనేసి మీరు అంటున్నారు, కానీ గిల్లి కజ్జాలు మీరు కూడా పెట్టుకుంటున్నారు. మొన్న మీరు బహిరంగ సభలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, తొక్కుతాం, తోలు తీస్తాం, పండబెట్టి తొక్కుతాం అని చెప్పేసి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే అవి నిజంగా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుకున్నటువంటి మాటలు కావు. గల్లీలో రౌడీ షీటర్లు కానీ, గల్లీలో ఉన్నటువంటి ఏంటిది చిన్న చితక లీడర్లు ఎవరైతే ఉన్నారో గవాళ్ళు మాట్లాడే మాటలు మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం జరిగింది. పండబెట్టి తొక్కుతా, పండబెట్టి తోలు తీస్తా అనే మాటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా గిల్లి కజ్జాలు పెట్టుకోవడానికే. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిడుతున్నారు, బీజేపీ ప్రభుత్వాన్ని తిడుతున్నారు. మేము పోయి అడిగినప్పుడు చేయకపోతే తర్వాత తోలు తీస్తా అని చెప్పేసి మొత్తం దేశం మొత్తం తిరిగి నేను బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తా అని చెప్పేసి చెప్పిన మాటలు ఏవైతే అవన్నీ కూడా గిల్లి కజ్జాలు పెట్టుకోవడానికే కదా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంటెలిజెన్స్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు కానీ తప్పకుండా ఆ విషయాన్ని మోడీ దృష్టికి, అమిత్ షా దృష్టికి తీసుకుపోతారు. బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే వాళ్ళందరి దృష్టికి తీసుకుపోయడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఇట్లాంటి క్రమంలో మీరు మన రాష్ట్రానికి నిధులు కావాలి అనుకుంటే తప్పకుండా కేంద్రంతో సహకరించాల్సిందే, కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు మీరు సహకరించాల్సిందే. మరి అట్లా చేస్తారా? ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆనాడు ఏ పథకం తీసుకొచ్చినా, లేదంటే పార్లమెంట్లో ఏ ఒక్క బిల్లు తీసుకొచ్చినా కళ్ళు మూసుకొని అందరు ఎంపీలు సంతకం పెట్టొచ్చారు. దానివల్లనే ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకున్న బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే మాట కూడా బయటకు వచ్చింది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తారు? బీజేపీ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తారా, లేదంటే బీజేపీకి సపోర్ట్గా ఉంటారా అనే విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మొత్తానికైతే ఏది ఏమైనా కూడా కేంద్రము తన బాధ్యతను తాను నిర్వర్తించి ఒకవేళ అన్ని రాష్ట్రాలకు చేసినట్టుగానే తగిన న్యాయాన్ని తెలంగాణ కూడా చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. తెలంగాణ కూడా తప్పకుండా కేంద్రం నుండి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్లో ఎలాంటి కొరత లేకుండా తప్పకుండా అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో కానీ, మిగతా విషయంలో కానీ కేంద్రం సహకరించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి చిన్న రాష్ట్రాలకు మొన్న ఏర్పడినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాలకు కూడా వాళ్ళు సహకరించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి 10 ఏళ్ల కాలం చేసిన సహాయానికి ఇప్పుడు చేసిపోయే సహాయానికి తేడా ఎలా ఉంటుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరి రేవంత్ రెడ్డి ఏ విధంగా మోడీ దగ్గర నుండి బిల్లులను కానీ లేదంటే పథకాలను కానీ తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయో లేవో చూద్దాం.